వాల్మీకి రామాయణంలో హనుమంతుని లంకా ప్రవేశంతో సీతమ్మతో సంభాషణ వరకు మనం కథనాన్ని ఆస్వాదించాం కదూ. ఇక తదుపరి మనకు కనిపించేవి అత్యంత శక్తివంతమైన అశోకవనం విధ్వంసం, లంకా దహనం ఘట్టాలు. ఆ వాయునందరిని అసలు సిసలైన శక్తియుక్తులు, భక్తి వినయాలు, ధైర్య సాహసాలు, కార్యసాధక లక్షణాలు, దూత సంభాషణ చాతుర్యాలు మనకు స్ఫూర్తినిస్తూ సందేశాలతో సాగిపోతాయి. శక్తిమంతుడు తన శక్తిని బాధితుల కోసం వినియోగించాలి. శక్తికి విలువ రావాలంటే దానికి కరుణ, దయ అనే విలువలు తోడుండాలి అని చెప్పేదే అనగనగా అంటూ సాగే నేటి కథనం లంకా దహనం. అనగనగా అది త్రేతాయుగం. అశోకవనంలో సీతమ్మను చేరి శ్రీరాముని ఆనవాలను సమర్పించిన హనుమంతుడు తిరిగి వెళుతూ, అమ్మా, ఆ శ్రీరామచంద్రునికి ఇచ్చేందుకు ఇంకొక అభిజ్ఞానాన్ని దయచేసి ఇవ్వగలవా? తీసుకువెళతాను అంటాడు. అప్పుడు సీతమ్మ తన పవిట కొంగుకు కట్టి ఉన్న మూటను విప్పి అందులో ఉన్న చూడామణిని ఇస్తుంది. హనుమ, ఈ చూడామణి సముద్ర జలాల నుండి పైకి వచ్చింది. దానిని దేవేంద్రుడు నా తండ్రి జనకుడికి ఒక యాగంలో బహూకరించగా ఈ చూడామణిని వివాహ సమయంలో నా శిరస్సునందు మా అమ్మ అలంకరించింది. నువ్వు దీనిని శ్రీరాముడికి ఇవ్వు, అప్పుడు రాముడికి ఏకకాలంలో ముగ్గురూ జ్ఞాపకానికి వస్తారు అని అంటుంది. అంతట హనుమంతుడు ఆ చూడామణిని కన్నులకద్దుకుంటాడు. రామయ్య ఇచ్చిన ఉంగరాన్ని ఎలా భద్రపరుచుకున్నాడో అలా చూడామణిని కూడా జాగ్రత్తగా ఉంచుకుంటాడు. కాకపోతే ఆశ్చర్యంగా సీతమ్మ ఆభరణం చూడామణి తన చేతిలోకి తీసుకోగానే హనుమంతునికి దివ్యమైన శక్తి, అంతులేని ధైర్యం కలుగుతాయి. ఇక నాకు సెలవిప్పిస్తే నేను బయలుదేరతాను తల్లి అంటాడు. కొడుకును కన్నతల్లి అడిగినట్లు సీతమ్మ హనుమంతుడిని అడుగుతుంది. అప్పుడు హనుమంతుడు, అమ్మా, నువ్వు బాధపడవద్దు. నేను వెళ్లి రాముడికి చెప్పి త్వరలోనే వానర సైన్యంతో లంకా పట్టణానికి వస్తాము. ఆ రావణుణ్ణి ఎట్టి పరిస్థితుల్లోనూ సంహరిస్తాము అంటాడు. హనుమంతుడు సీతమ్మ దగ్గర సెలవు తీసుకుని ఉత్తర దిక్కుకు వస్తాడు. లంకా పట్టణానికి రావడం, సీతమ్మ తల్లి దర్శనం చెయ్యడం దిగ్విజయమయ్యాయి. కాగా ఆ రావణుడికి ఒక మాట చెబుదామని మనసులో అనిపిస్తోంది. ఏమైనా ప్రయోజనం ఉంటుందేమో. కాని ఆ రావణుడు దర్శనమిస్తాడా? అందుకే రావణుడికి అత్యంత ప్రియమైన ఈ అశోకవనాన్ని నాశనం చేసేస్తే రావణుడే తన దగ్గరకు పిలిపిస్తాడు శిక్ష రూపంలో అని అనుకుంటాడు. అంతే, క్షణంలో భీమరూపుడవుతాడు. ఆ అశోకవనంపై ఎగురుతాడు. అప్పుడు ఆయన తొడల వేగానికి అక్కడున్న చెట్లు విరిగిపోతాయి. అలాగే హనుమ చేసిన మహానాదానికి అక్కడున్న పక్షులు గుండెలు బద్దలై కింద పడిపోతాయి. అలా హనుమ చేస్తున్న విధ్వంసానికి అక్కడున్న రాక్షసులు ఒక్కసారిగా ఉలిక్కిపడి లేస్తారు. రాక్షస స్త్రీలు పరుగు పరుగున రావణుడి దగ్గరకు వెళ్లిపోతారు. ఎక్కడి నుండి వచ్చిందో కాని మహావానరం ఒకటి అశోకవనం నాశనం చేస్తోంది. కాని సీత కూర్చున్న సింస్పా వృక్షాన్ని మాత్రం వదిలిపెట్టేసింది. కాకుంటే మహారాజా, మీరు ఏ కాంత మీదైతే మీ మనస్సు ఉంచారో ఆ సీతతోనే ఈ వానరం మాట్లాడింది అని చెబుతారు. అప్పుడు రావణుడు ఆగ్రహోదగ్రుడవుతాడు. ఓ కింకరులారా, మీరందరూ వెళ్లి ఆ మహావానరాన్ని పట్టి బంధించండి, లేకపోతే సంహరించండి, ఇదే నా ఆజ్ఞ అంటూ ఆదేశిస్తాడు. ఆ సమయంలో హనుమంతుడు అక్కడున్న తోరణం మీద కూర్చొని రాముణ్ణి తలుచుకుంటాడు. అశోకవనం విధ్వంసం అనంతరం రావణుని ఆదేశంతో వచ్చిన మహాకింకరులను హనుమ మట్టు పెడతాడు. చండ ప్రచండుడై హనుమంతుడు ఆ తోరణానికి ఉన్న ఇనుప పరిగతో చెలరేగుతాడు. దీంతో కళ్ళు మూసి తెరిచేలోగా అక్కడ రాక్షసుల మాంసపు ముద్దలు, రక్తపు మరకలతో